ప్రకృతి బీభత్సం సృష్టిస్తుంది. ఆల్ఫెన్ గ్రామం మొత్తం కూడా బురదతో నిండిపోయింది. అందరూ చూస్తుండగానే కేవలం 40 సెకండ్లలోనే అక్కడ కొండ చర్యలు విరుగుపడటంతో మొత్తం అంతా గ్రామం మొత్తం కూడా బురద మరియు మంచుతో కూడా మొత్తం గ్రామం మొత్తం నిండిపోయిన దుస్థితి అయితే అక్కడ నెలకొంది. సో దీంతో ప్రకృతి స్విట్జర్లాండ్లో విలయ తాండవం చేస్తుందనే చెప్పాలి. అక్కడ ఒకసారి జరిగిన దృశ్యాలు ఒకసారి మనం చూద్దాం. ఎస్ చూసాం కదా విజువల్స్ లో క్లియర్ గా. సో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడటంతో కూడా గ్రామం మొత్తం సమాధి అయిపోయిన దృశ్యాలైతే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో మనం ఆ ఘటన చూస్తుంటేనే అక్కడ ఉన్న ప్రజలు ఎంత భయభ్రాంతాలకు గురయ్యారనేది కూడా మనకి కళ్ళెదుటే కనిపిస్తుంది. సో ఆ విధంగా ఉంది అక్కడ జరిగిన సంఘటన. అయితే ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడడం ఏంటి, అంత పెద్ద మొత్తంలో మంచు బురద రెండూ కలిసి గ్రామంపై అటాక్ చేయడం కేవలం 40 సెకండ్స్లోనే గ్రామం మొత్తం కూడా సమాధిగా మారిన దృశ్యం అయితే చూస్తున్నాము. సో ఈ ఘటన మనం చూస్తేనే మనకి అక్కడ అర్థమవుతుంది ప్రస్తుత పరిస్థితి ఏ రేంజ్ లో ఉంది, అక్కడ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా గ్రామం మొత్తం కూడా సమాధి అయిపోయింది. సో అంటే మనం అక్కడ కొండ చర్యలు విరిగిపడిన తర్వాత కూడా అక్కడి నుంచి వచ్చే బురద మంచు, సో దానివల్ల అటు మనం క్లియర్ గా చూస్తున్నాం విజువల్స్ లో. ఆ కొండ నుంచి ఒక్కసారిగా అటు మన స్విట్జర్లాండ్ అంటేనే అక్కడ అందాలను తిలకించేందుకు మంచి జలపాతాలు మంచు కొండల్ని చూస్తాం. అలాంటిది ఈ రోజు ఒక్కసారిగా ఆ కొండ చర్యలు అనేవి విరిగిపట్టడం, దానిపై నుంచి కూడా బురద అలాగే మంచు కలిసి గ్రామంపై అటాక్ చేయడం గ్రామాన్ని మొత్తం కూడా నాశనం చేసిందనే చెప్పుకోవాలి. దీంతో మనకి చూస్తుంటేనే ఇక్కడి నుంచి ఒక్కసారిగా ఏం జరుగుతుందా అనేది కూడా హడలెత్తిపోతున్నాం. అలాంటిది అక్కడ ఉన్న సమీప ప్రజలు, ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురై ఉంటారనేది కూడా మనం ఒక్కసారిగా ఊహించుకుంటేనే ఒళ్ళు గగుడుపుచ్చే సన్నివేశం మీదనే చెప్పుకోవాలి. సో ఎందుకంటే కూడా అంత పెద్ద మొత్తంలో ఏంగా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ చూసుకున్నట్టయితే 30 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కూడా మంచు అలాగే బురద అయితే ఆ ప్రాంతం మొత్తాన్ని కమ్మేస్తుంది. సో ఒకసారి ఆ విజువల్స్ కూడా మనం చూద్దాం.
ఎస్ చూస్తున్నాం కదా ఆ గ్రామంలోకి ఆ కొండ చర్యలు విరిగిపడిన తర్వాత బురదంతా కూడా ఎలా కొట్టుకు వస్తుందనేది కూడా సో ఇంకా అటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా ముంచెత్తే అవకాశం కనిపిస్తుంది. దీంతో అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. అయితే ముందుగానే సో ఇలాంటి సంఘటన జరుగుతుందనే సో ముందు ఆదేశాల మేరకు కూడా అక్కడ ఉన్న గ్రామస్తులను అయితే ఖాళీ చేయించారు. సో దీంతో ప్రాణ నష్టం అయితే తక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక వృద్ధుడి కోసం కూడా నిన్న నుంచి అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కూడా ఆ వృద్ధుడి ఆచూకీ అయితే ఇంకా లభించలేదనే అధికారులు అయితే సమాచారం ఇస్తున్నారు. సో అయితే డ్రోన్లతో కూడా అక్కడున్న వృద్ధుడిని వెతికేందుకు అయితే చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం దొరకలేదు. సో మనం ఒకసారిగా చూడొచ్చు విజువల్స్లో బురద మట్టి పైనుంచి కొండపై నుంచి ఎంత దారుణంగా వస్తానేది కూడా ఇలాంటి పరిస్థితిని మనం డైరెక్ట్గా చూస్తే కనుక మన సిచ్యువేషన్ ఏంటి, ప్రస్తుతం అక్కడ ఉన్న గ్రామ ప్రజల సిచ్యువేషన్ ఏంటనేది కూడా మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు. సో కొండ పైనుంచి కూడా కొండ చర్యలు విరిగపడి ఆ బురద అలాగే అక్కడున్న మంచు పర్వతాలు సో ఎప్పుడు కూడా అక్కడ స్విట్జర్లాండ్లో మంచు ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకు తెలుసు. సో రెండూ కలిసి కూడా ఏకంగా ఒక గ్రామంపై దాడి చేసి ఇలా కూరుకుపోవడం అనేది కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో. సో ప్రస్తుతం అక్కడ ప్రకృతి ఏ విధంగా విలయ తాండవం చేస్తుందనేది కూడా మనం ఊహించుకుంటేనే షాక్గా ఉంది. సో ఎందుకంటే ఆ బురద ఇంకా ఇప్పటికే సుమారుగా 2 కిలోమీటర్ల మేర వరకు కూడా బురద మొత్తం కూడా అటు కొట్టుకుంటా వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో పక్కన ఉన్న గ్రామాలకి వ్యాపించే అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో ముందుగానే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. అక్కడున్న ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు అయితే పంపించారు. అయితే గత వారం రోజుల క్రితమే అక్కడ అధికారులని నివాసం ఉంటున్న ప్రాంత ప్రజల్ని కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. అయినప్పటికీ కూడా అక్కడ ప్రకృతి విలయతాండవంలో గ్రామం మొత్తం కూడా సమాధి అయిపోయిందని చెప్పాలి. కేవలం 40 సెకండ్లలోనే ఆ మంచు కొండలు విరిగిపడి మొత్తం అంతా కిందకి మంచుతో అలాగే బురద కూడా కొట్టుకురావడంతో కూడా ఇది ఇంకా పెద్ద విలయ తాండవం సృష్టిస్తుందని చెప్పాలి. మనం ఒక్కసారిగా చూసుకోవచ్చు. స్విట్జర్లాండ్ అనగానే కూడా ఎంతో మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు అక్కడ ప్రకృతిని ఆస్వాదించేందుకు. సో అలాగే రిలాక్స్ అయ్యేందుకు చాలా మంది అక్కడ చూస్తూ ఆస్వాదిస్తూ వస్తూ ఉంటాము. అలాంటి స్విట్జర్లాండ్లో ఆల్ఫైన్ అనే గ్రామంలో కూడా ఈ రోజు ప్రకృతి విలయ తాండవం సృష్టిస్తుందనే చెప్పుకోవాలి. ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం కూడా బురద మరియు ఆ మంచుతో మొత్తం గ్రామం మొత్తం సమాధి అయిపోయిన దృశ్యాలైతే మనం చూస్తున్నాము. అయితే దానిని అక్కడి నుంచి తీసేందుకు కూడా క్లీన్ చేసే పరిస్థితి కూడా లేని సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొంది. సో ఇక్కడ మనం మన ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే జస్ట్ వర్షం వచ్చినా చిన్న చిన్న వరదలు వచ్చినా కూడా ఏకదాటిగా తట్టుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటిది అక్కడ బురద కూడా ఏ రేంజ్లో ఉందో మనం చూస్తున్నాము. ఏకంగా 30 లక్షల క్యూబిక్ మీటర్ల మంచు బురద కలిసి ఒక గ్రామంపై దాడి చేస్తే ఏ రేంజ్లో ఉంటుంది. ప్రస్తుతం అక్కడ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో దాన్నంతా క్లీన్ చేసేందుకు కూడా అక్కడ తగిన సిచ్యువేషన్ లేని పరిస్థితి. సో ఎందుకంటే ఆ బురదను తీసి వేరే చోటుకు పంపాలన్నా ఎందుకంటే మంచు అలాగే బురద కూడా కలిసిపోయి ఉండటంతో కూడా ఇక్కడైతే దాన్ని తీసేందుకు కూడా వీలు లేకుండా ఉంది పరిస్థితి. అయితే ఇంకా అది ఇంకా పక్క ప్రాంతాలకు చొచ్చుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అక్కడ ప్రస్తుత సిచ్యువేషన్ కూడా ఒకసారి మనం చూద్దాం లేటెస్ట్ విజువల్స్లో. ఏం చెప్పారు? ప్రస్తుతం అయితే అటు ఆల్ఫైన్ గ్రామంలో ప్రస్తుత పరిస్థితి అయితే దానికి ముందు ఎలా ఉండేది, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనం ఒకసారి చూద్దాము. సో మనం చూసుకున్నట్టయితే కూడా ఈ ఘటనకి ముందు అంటే ఈ బురద ఏదైతే కొండ చర్యలు విరిగి పడక ముందు ఆ గ్రామం మొత్తం కూడా ఎంతో గ్రీనరీతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆ ఇళ్ల మధ్య చిన్న గ్రామం చాలా చూడచక్కగా ఉందని చెప్పుకోవాలి. చాలా మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు. సో ఆ ప్రాంతానికి కూడా ఎంతో మంది ఆస్వాదిస్తూ వస్తూ ఉంటారు. సో అలాంటి స్వచ్ఛమైన గాలి వాతావరణం అలాగే
చల్లటి మంచు వాతావరణంలో ఉండే ఆ చక్కటి విల్లులు, చిన్న గ్రామం అది. ఆ గ్రామం మొత్తం కూడా ఎంత పచ్చగా ఉందో, ఎంత ఆహ్లాదకరంగా ఉందో కూడా మనం చూడొచ్చు. అయితే ఘటన తర్వాత ఎలా ఉందో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కింద బాక్స్లో చూస్తున్నాము. సో బిఫోర్ కూడా ఆ పై బాక్స్లో కూడా ప్రస్తుతం ఘటన జరగక ముందు ఎలా ఉండదు అనేది కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాము. సో అలాంటి గ్రామం ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఎంత ఎలా అయిపోయింది అనేది కూడా మనం చూస్తున్నాము. గ్రామం మొత్తం కూడా కేవలం మొత్తం 95% కూడా 95% మొత్తం గ్రామం మొత్తం ఈ కొండ చర్యల మధ్యలో ఈ బురదతో కూడా కప్పిపోయింది. అంటే సమాధి అయితే ఎలా ఉంటుంది, సేమ్ సిచ్యువేషన్ అదే అక్కడ కనిపిస్తుంది మనకి. మంచు అలాగే బురద కలిసి రెండు కూడా ఆ ప్రాంతాన్ని అయితే సమాధి చేసేస్తాయి. కేవలం 40 సెకండ్లలోనే ఇదంతా జరిగిందంటే నమ్మలేని పరిస్థితి. బట్ నమ్మి తీరాల్సిందే. ఒక్కసారిగా ఏ అయితే ఉన్నాయో అక్కడ. సో ప్రజెంట్ అయితే ఇది లోంజా నది తీరాన ఉన్న గ్రామం కాబట్టి మొత్తం బురద పెరిగిపోవడం, ఇప్పుడు దీంతో పాటు వరదలు వచ్చే అవకాశం కూడా ఉందంటూ హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో ఏదైతే ఆ కొండ ప్రాంతం మొత్తం కొండ చర్యలు విరిగిపడ్డాయో దాని నుంచి ఇంత పెద్ద మొత్తంలో బురద రావడం, అనంతరం కూడా ఇప్పుడు ఆ బురద అనేది ఆ ఆల్ఫైన్ గ్రామం నుంచి చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించే అవకాశం కూడా ఉంది. అండ్ అలాగే ఆల్సో వరదలు వచ్చే అవకాశం కూడా ఉందంటూ అధికారులు అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడైతే జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. సో వరదలు వస్తే ఇంకా ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ అనేది ఊహించుకోలేని పరిస్థితి. సో అయితే ఇప్పుడు అక్కడ కోరుకుపోయిన బురద మట్టిని తీసేందుకు అయితే అధికారులు శ్రమిస్తున్నారు. అయితే ఇప్పటికే అక్కడ ఆ బురదలో కూడా ఆ ప్రాంతంలో ఒక వృద్ధుడు అయితే తప్పిపోయాడు, ఇంకా ఆచూకీ దొరకలేదంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. సో ఏది ఏమైనా కూడా సో అక్కడ ఉన్న ఆల్ఫైన్ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దారుణమని చెప్పాలి. సో స్విట్జర్లాండ్లో ఒక ప్రకృతి విలయ తాండవం చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే టూరిస్టులు వెళ్ళే ప్లేస్ స్విట్జర్లాండ్ అంటేనే ఎంతో ఆహ్లాదకరమైన ప్లేస్. చాలామంది అక్కడ టూరిస్ట్కి వెళ్తూ ఉంటారు. ఒక నెంబర్ 1 టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. స్విట్జర్లాండ్ అంటే ప్రకృతిని ఎంతోమంది ఆస్వాదిస్తూ ఉంటారు, ప్రకృతి ప్రేమికులు ఉంటారు. అలాగే మంచు కొండల్లో కూడా చాలామంది అక్కడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటారు. అలాంటి ప్లేస్లో ఇప్పుడు ఇలాంటి ఘటన సంభవించడం అనేది అందరికీ షాక్గానే ఉంది. ప్రస్తుతం అయితే ఆ ప్రాంత వాసులను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సో అండ్ అదర్వైజ్ ఇంకా రేపటి నుంచి సిచ్యువేషన్ ఎలా ఉండిపోతుంది, ఇప్పుడు ఆ బురదను మొత్తం తీసే పరిస్థితి లేదంటూనే అధికారులు అయితే చెబుతున్నారు. ఎందుకంటే తీసేందుకు కూడా అక్కడ ఎలాంటి ఫెసిలిటీ అనేది లేదు. ఎందుకంటే ఒకవేళ వాటర్ వచ్చినా కూడా దాన్ని వేరే ప్రాంతం నుంచి మళ్లించడానికో, తక్కువ మొత్తంలో బురద వచ్చినా దాన్ని క్లీన్ చేయడానికో మనకి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ఇంత పెద్ద మొత్తంలో ఏకంగా 30 లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు కూడా బురద అయితే విస్తరించి ఉంది. దీనిని క్లీన్ చేయడం అనేది సాధ్యం కాని పనని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అది ఇంకా పక్క గ్రామాలకు కూడా విస్తరించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బురద మొత్తం కూడా మనం అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళే ఘటన అయితే మనం చూస్తున్నాం క్లియర్గా. అక్కడ ఉన్న బాక్సెస్లో కూడానే ఆ పైనుంచి వచ్చిన బురద అయితే అక్కడ ఉండిపోయే ఛాన్స్ లేదు. అది ఇంకా మంచుతో కలిసి రావడం వల్ల మంచు కనుక కరిగిపోతూ ఉంటే ఆ బురద అనేది కూడా ఇంకా పక్క ప్రాంతాలకు ఇంకా చేరుకుంటూ ఉంటుంది. సో దీంతో ఆ ఎఫెక్ట్ అనేది ఆల్ఫైన్ గ్రామంలోనే కాకుండా పక్క గ్రామాల్లో కూడా పడే ఛాన్స్ ఉండటంతో అధికారులు అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ నివసిస్తున్న ప్రజలను అయితే వేరే సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. సో దీంతో తదుపరి ఎలాంటి చర్యలు జరగబోతున్నాయి, ఒకవేళ వరదలు వస్తే వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ చుట్టుప్రక్కల ఉన్న ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. సో దీనిని మొత్తం కూడా ఇప్పుడైతే స్విట్జర్లాండ్లో ప్రకృతి విలయ తాండవం సృష్టిస్తుందనే చెప్పాలి. సో దీని నుంచి బయటపడేందుకు కూడా వాళ్ళైతే ఎంతో భయభ్రాంతులకు గురవుతూ ఒక పక్కన ఎలాంటి ఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సో గ్రామం మొత్తం సమాధి అయిపోయిన నేపథ్యంలో అక్కడ ఉన్న ఇల్లు భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది. సో అయితే కేవలం 40 సెకండ్లలోనే కళ్ళు మూసి తెరిచేలోపు అక్కడున్న ప్రాంతవాసులు కూడా తెలియదు అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా. సో ముందస్తు హెచ్చరికలు రావడంతో అక్కడున్న నివాసులను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ నష్టాన్ని అరికట్టారని చెప్పుకోవాలి. బట్ ఆ గ్రామం మొత్తం కూడా సమాధి అయిపోయింది ఆ బురదలో. సో ప్రస్తుతం అయితే ఆ బురదల్ని తొలగించాలా, లేదంటే తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది స్విట్జర్లాండ్ ప్రభుత్వం, వరదలు వస్తే కనుక ముందస్తు జాగ్రత్తలు అనేవి తప్పనిసరి. సో పక్క ప్రాంతాలకు కూడా ఆ బురద వెళ్లకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు.